అందరికీ నమస్కారం. ఒక చిన్న టౌన్ నుంచి వచ్చిన అమ్మాయి ఏకంగా ప్రపంచాన్నే ఎలా జయించగలదు? ఊరికే యాక్టర్గా మాత్రమే కాదు, ఒక గ్లోబల్ బ్రాండ్గా ఎలా ఎదిగింది? రండి, ఈరోజు మనం ప్రియాంక చోప్రా సక్సెస్ వెనకున్న కథేంటో చూద్దాం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ప్రియాంక చోప్రా, ఈ ఒక్క పేరులో ఎన్ని ప్రపంచాలున్నాయో కదా! సినిమా, మ్యూజిక్, బిజినెస్, సోషల్ సర్వీస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అసలు ఒకే వ్యక్తి ఇన్ని రంగాల్లో ఇంత సక్సెస్ఫుల్గా ఎలా ఉండగలుగుతున్నారు? రైట్, ఇదే మన ఇవాల్టి కీలకమైన ప్రశ్న. ఆమె కెరీర్నే ఒక కేస్ స్టడీగా తీసుకుని ఆమె సక్సెస్ వెనక ఉన్న స్ట్రాటజీస్ ఏంటో విడమరిచి చూద్దాం. ప్రతి గొప్ప కథకు ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ప్రియాంక చోప్రా జీవితంలో ఆ టర్నింగ్ పాయింట్ ఏంటి? అసలామె ప్రయాణం ఎక్కడ మొదలైంది? చూద్దాం. ప్రియాంక చోప్రా పుట్టి పెరిగింది మన ఇండియాలోనే. వాళ్ల తల్లిదండ్రులు ఆర్మీ డాక్టర్లు. అయితే ఆమె తన టీనేజ్లో కొంతకాలం అమెరికాలో చదువుకున్నారు. బహుశా ఆ వెస్టర్న్ కల్చర్ ఎక్స్పోజరే భవిష్యత్తులో ఆమె ఒక గ్లోబల్ ఐకాన్గా మారడానికి పునాది వేసిందేమో. ఇక్కడ అస్సలు విషయమేంటంటే, ఆమెకప్పుడు కేవలం 18 ఏళ్లు. అది సీరియస్గా ప్లాన్ చేసి కాదు, సరదాగా మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్నారు. కాని ఆ ఒక్క నిర్ణయమే ఆమె జీవితాన్ని మార్చేసింది. అదేదో చిన్న పోటీ కాదు, ఏకంగా 90 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలతో పోటీపడి మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్నారు. అప్పుడే, ఆ క్షణంలోనే ప్రియాంక చోప్రా ప్రపంచ పటంలోకి ఎంట్రీ ఇచ్చారు. సరే, ప్రపంచ సుందరి అయ్యారు. ఆ తర్వాత ఏంటి? ఆమె నెక్స్ట్ టార్గెట్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బాలీవుడ్లో తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకోవడమే ఆమె లక్ష్యం. చూడండి, 2003లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రియాంక అతి తక్కువ టైంలోనే స్టార్ అయ్యారు. బర్ఫీ లాంటి సినిమాలో ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత మేరీకామ్ బయోపిక్లో అయితే నిజమైన బాక్సర్లా మారిపోయి నటనలో తనకు హద్దుల్లేవని నిరూపించుకున్నారు. సో దీనిబట్టి మనకేమర్థమవుతుంది? ప్రియాంక చోప్రా బాలీవుడ్లో ఓ సాధారణ హీరోయిన్లా ఉండిపోలేదు. 5 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నారు. విలన్ల నుంచి అథ్లీట్ల వరకు అసలు చెయ్యని రోల్ లేదు. అలా ఒక పవర్ హౌస్గా ఎదిగారన్నమాట. ఆ టైంలో ఆమె కెరియర్ పీక్స్లో ఉంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. బాలీవుడ్లో నంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు అంతా వదిలేసి హాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. అంటే ఒక కొత్త దేశం, కొత్త ఇండస్ట్రీ, అన్నీ మళ్లీ జీరో నుంచి మొదలుపెట్టాలి. ఎంత పెద్ద రిస్క్ కదా! ఈ రిస్క్ ఎంత పెద్దదో చెప్పటానికి ఈ కంపారిజన్ చూడండి. బాలీవుడ్లో ఆమె ఒక లిస్ట్ సూపర్ స్టార్. కాని హాలీవుడ్లో ఆమె ఎవరో కూడా తెలియని ఒక కొత్త నటి. ఇది కెరియర్తో ఆడిన అతిపెద్ద గ్యాంబుల్ అనే చెప్పాలి. కాని ఆ గ్యాంబుల్లో ప్రియాంక గెలిచారు. ఆమె హాలీవుడ్ ఎంట్రీతో ఒక చరిత్ర సృష్టించారు. క్వాంటికో అనే అమెరికన్ టీవీ షోకి లీడ్ రోల్ చేసిన మొట్టమొదటి సౌత్ ఏషియన్ మహిళగా నిలిచారు. ఇది ఎంతో మందికి ఒక ఇన్స్పిరేషన్. క్వాంటికో తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. బేవాచ్లో విలన్గా, ది మ్యాట్రిక్స్ లాంటి లెజెండరీ ఫ్రాంచైజీలో ఒక ఇంపార్టెంట్ రోల్, లేటెస్ట్గా సిటాడెల్ సిరీస్లో స్పైగా, ఇలా రకరకాల పాత్రలతో హాలీవుడ్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు. ప్రియాంక చోప్రా కేవలం యాక్టర్గా ఆగిపోలేదు. తన పాపులారిటీని ఒక బ్రాండ్గా మార్చుకున్నారు. నటనకు అవతల ఒక గ్లోబల్ ఎంపైర్ను ఎలా క్రియేట్ చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం. ఆమె ఒక యాక్టర్ మాత్రమే కాదు, ఒక ప్రొడ్యూసర్, ఒక బిజినెస్ ఉమెన్, ఒక సింగర్, ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా. న్యూయార్క్లో సోనా పేరుతో ఆమె స్టార్ట్ చేసిన రెస్టారెంట్ చాలా ఫేమస్. అలాగే యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్గా ప్రపంచవ్యాప్తంగా పిల్లల హక్కుల కోసం పనిచేస్తున్నారు. ఈ యొక్క కొటేషన్ ప్రియాంక చోప్రా సక్సెస్ సీక్రెట్ను మొత్తం చెప్పేస్తుంది. దేశాలైనా, ఇండస్ట్రీలైనా, సమాజం అంచనాలైనా ఏవీ తనను ఆపలేవని ఆమె నమ్మారు. తన దారిని తనే క్రియేట్ చేసుకున్నారు. సరే, ఇంతకీ ప్రియాంక చోప్రా సక్సెస్ జర్నీ నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఆమె విజయం వెనుక ఉన్న ఆ ప్లేబుక్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఆమె సక్సెస్ వెనుక ఉన్న ఈ బ్లూప్రింట్ను మనం 3 సింపుల్ స్టెప్స్లో చూడొచ్చు. స్టెప్ 1, భౌగోళిక హద్దుల్ని పట్టించుకోవద్దు. మీ సొంత మార్కెట్కే పరిమితం కావద్దు. స్టెప్ 2, ఇండస్ట్రీల సరిహద్దులు దాటాలి. వచ్చిన ఫేమ్ను కొత్త బిజినెస్లలోకి తీసుకెళ్లాలి. ఇక స్టెప్ 3, మీరు సాధించిన మొదటి విజయాల్నే మెట్లుగా మార్చుకోవాలి. ఆ మొమెంటంతో ముందుకు దూసుకెళ్లాలి.
చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ప్రియాంక చోప్రా కథ మనకు ధైర్యం, ఆశయం, హద్దులు లేని ఆలోచనల గురించి ఎంతో నేర్పింది. కాని నిజంగా ప్రపంచాన్నే మన వేదికగా మార్చుకోవాలంటే ఏం కావాలి? బహుశా ఆ సమాధానం మనలోనే, మన సంకల్పంలోనే ఉందేమో. ఏమంటారు?